మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి మండలాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య కారణమంటూ రైతులు మండిపడుతున్నారు. కడెం మండలంలోని నచ్చాన్ ఎల్లాపూర్ నిర్మల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. రైతులకు సంఘీభావంగా ప్రధాన రహదారిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా చేశారు. రైతు పండించిన ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయంటున్నారు బీజేపీ నేతలు. ఇక రైతుల ధర్నా గురించి తెలుసుకున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వెడమ బోజ్జా పటేల్తో కలిసి సందర్శించారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా నచ్చానెల్లాపూర్లో ఎమ్మెల్యే వెడమ బొజ్జా పటేల్కు నిరసన సెగ తగిలింది. సకాలంలో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే నష్టపోయామని ఎమ్మెల్యేను నిలదీశారు రైతన్నలు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, నేతలు కూడా పట్టించుకోకపోతే ఎలా అని తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పుడు కేవలం 12 లారీలు మాత్రమే వెళ్ళినాయి. దాదాపు ఇంకా 40 నుంచి 50 లారీల ధాన్యం వరి కొనుగోలు కేంద్రంలోనే ఉంది. అదంతా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు నెల రోజులలో కేవలం 10 లారీలు వెళ్ళినాయి. ఇదే రకంగా కొంటామని అంటున్నారు కానీ అక్కడ ఏ రకంగా జరుగుతుంది? స్లోగా నడుస్తుంది ప్రాసెస్. నెల రోజులలో 10 లారీలు పోతే ఇంకా మిగతా 40 లారీలు వెళ్ళాలి అని అంటే ఎన్ని నెలల సమయం పడుతుంది? మాకు నెక్స్ట్ జూన్లో మేము మళ్ళీ మక్కలేసుకునే సమయం వచ్చేసింది. దీన్ని తొందరగానే రోజుకు కనీసం 5-6 లారీలన్నా లేపి మాకు తొందరగా ఎటువంటి కటింగ్ లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు సంబంధించిన వాళ్ళు రాకపోతే రైతులందరూ మందు తాగే పరిస్థితి ఉన్నది, చచ్చిపోతారు కూడా. మరి కర్రకు సరడు మందు చల్లి దాన్ని పండించి ఇలా నీళ్ళలో పోసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని వెంటనే కొనుగోలు చేయాల, కటింగ్ లేకుండా రైతులకు బాగా నష్టమైపోయింది. దీన్ని బాగా ఆలోచించి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఈ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు మరీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అచ్చులు లేదు, చూసులు లేదు, సెంటర్లో ఏమున్నది ఏం కథ అని అడుగులు లేదు. ఇప్పుడు మొత్తం ధాన్యం అంతా నీళ్ళల్లో ఉన్నది. మనకు కూడా రైతుకి ఏదో దౌర్జన్యం అవుతుంది, అట్లాగే మనకి కూడా ఏం మనసు లేదు. ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అంటే ఎంటైర్ నిర్మల్ జిల్లాలో నిన్న దస్తూరాబాద్, ఖానాపూర్లో ఒక్క వర్షం అయింది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. మీ పరిస్థితి ఏంటి, మీతో మాట్లాడాలి, మీకు ఒక అంటే కన్ఫర్మేషన్, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ ఏఎంసీ గోడౌన్లో ఉన్నా లేకపోతే వేరే ప్యాడీ సెంటర్స్లో ఉన్నా మీ అందరూ రైతు, వేరే రైతు ఇక్కడ చెప్పండి. ఎక్కడైనా మీ ప్యాడీ ఉంటేనే మన ఒక్క దానం కూడా ప్రొక్యూర్ చేస్తాము.